మనుషుల నుండి దూరంగా ప్రకృతి అందాలతో నిండిన ఒక అరణ్యం ఉండేది. పక్షులు మధురమైన గీతాలు పాడేవి. నదులు సూర్యకిరణాలతో మెరిసిపోయేవి. పెద్ద పెద్ద చెట్లు అరణ్యానికి రక్షకుల్లా నిలిచేవి. ఆ అరణ్యంలో జంతువులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. అతనే సింహం లియో. తెలివితేటలతో ప్రేమతో పరిపాలించేవాడు. లియో సాధారణ సింహం కాదు. అతని కన్నులు తాతల నుండి వారసత్వంగా వచ్చిన తెలివితో నిండినవి. జూలు బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. కానీ లియోను ప్రత్యేకంగా చూపించింది అతని మనస్సు. లియో భయంతో కాకుండా ప్రేమతో పరిపాలించేవాడు. పెద్ద చిన్న జంతువుల సమస్యలు వినేవాడు. వారికి సరైన దారి చూపించేవాడు. ఒక ఉదయం నీలిరంగు మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ క్షణం నుండే ప్రకృతి మారిపోయింది. క్షణం తీరిక లేకుండా గాలులతో కూడిన వర్షం పడింది. చెట్లు పడిపోయాయి. నదులు పొంగి అరణ్యాన్ని ముంచేశాయి. జంతువులు భయాందోళనకు గురయ్యి పొదలలో దాక్కోవలసి వచ్చింది. వాన అరణ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. జంతువులందరూ భయంతో అయోమయంతో చిన్న చిన్న గుంపులుగా చేరి ఏం చేయాలో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తమకంటూ భయాలు ఆలోచనలు ఉన్నాయి. కానీ దానికి సరైన పరిష్కారం ఎవరికీ కనిపించలేదు. ఇంతలో కోతి ఇలా అంటుంది, మా చెట్లన్నీ పోయాయి. ఇక మా గూళ్ళు ఎక్కడుంటాయి? ఈ తుఫాన్ అరణ్యాన్ని నాశనం చేసేసింది. దానికి ఏనుగు ఇలా సమాధానం ఇస్తుంది, ముందుగా పడిపోయిన చెట్లను తొలగించాలి. కానీ నదులు పొంగి పొల్లుతున్నాయి. దానికేం చేస్తాం? చిలక దానికి బదులుగా మనందరం లియోని సంప్రదిద్దాం. ఇంతకుముందు ఎన్నోసార్లు తాను మనకి సహాయం చేశాడు. ఈసారి కూడా దారి చూపిస్తాడు. జింక్ ఇలా ప్రశ్నించింది, కానీ లియో ఈ పెద్ద సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? నష్టమే అంతా ఎక్కువగా ఉంది. ఇది ఒక్కరికి చాలా కష్టం కదా. జింక ప్రశ్నకు చీమ, లియో ఎప్పుడూ చెప్పేవాడు, ఒకటిగా పనిచేస్తే మనకు శక్తి వస్తుందని. ఏనుగు అంగీకరిస్తూ, చీమ చెప్పింది నిజమే. మనం లియో దగ్గరికి వెళదాం. కలిసి మనం మార్గం కనుక్కుందాం. దిక్కుతోచని స్థితిలో జంతువులు లియోని ఆశ్రయించాయి. అతను జంతువులకు ధైర్యం చెప్పాడు, నా స్నేహితుల్లారా, నిరాశ చెందకండి. మనం ఐకమత్యంతో ఉంటే ఎలాంటి బలహీనమైన పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. మన అరణ్యాన్ని తిరిగి కొత్తగా నిర్మించుకుందాం. లియో మాటలు జంతువులలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అందరూ కలిసి పనిచేశారు. ఏనుగులు చెట్లను తొలగించాయి. కోతులు పైకెక్కి కొమ్మలతో కొత్త గూళ్ళు కట్టాయి. పక్షులు విత్తనాలను తీసుకువచ్చి నూతన మొక్కల పెంపకానికి నాంది పలికాయి. అరణ్యం అతిపెద్ద తుఫానును ఎదుర్కొంది. కానీ ఐకమత్యంతో స్నేహభావంతో అది మరింత బలంగా తిరిగి పునర్నిర్మించబడింది. లియో ప్రతి ఒక్కరికి ఒక విషయం నేర్పించాడు. ఎలాంటి కష్టం వచ్చినా ప్రేమతో ఐకమత్యంతో దాన్ని జయించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel for more videos.